ప్రార్థన నేర్పించు, హనోకు నడకను నేర్పించు, నోవాహు పనితీరు నేర్పించు, పౌలులా ప్రకటింప నేర్పించు. నోవాహు పనితీరు నేర్పించు, పౌలులా ప్రకటింప నేర్పించు. నేర్పించు నేర్పించు, నీకై జీవింప నేర్పించు. నేర్పించు దేవా నేర్పించు, నీ సంఘమును దీవించు. భోగములలో మునుగుచు, లోకాశలలో తేలుచు, భోగములలో మునుగుచు, లోకాశలలో తేలుచు. ఆత్మలో ఆదరణ లేని సంఘమును కరుణించుము, ఆత్మలో ఆదరణ లేని సంఘమును కరుణించుము. యెహోవా ప్రార్థన నేర్పించు, హనోకు నడకను నేర్పించు, నోవాహు పనితీరు నేర్పించు, పౌలులా ప్రకటింప నేర్పించు. నోవాహు పనితీరు నేర్పించు, పౌలులా ప్రకటింప నేర్పించు. నేర్పించు నేర్పించు, నీకై జీవింప నేర్పించు. నేర్పించు దేవా నేర్పించు, నీ సంఘమును దీవించు. ప్రార్థించుమన్నని ఆజ్ఞను మరచి పనులలో పడి వెనుదిరిగినాము. ప్రార్థించుమన్నని ఆజ్ఞను మరచి పనులలో పడి వెనుదిరిగినాము. ప్రార్థన జ్వాలలు మాలో రగిలించి ప్రతిదినం మమ్ము కరుణించుము. ప్రార్థన జ్వాలలు మాలో రగిలించి ప్రతిదినం మమ్ము కరుణించుము. యెహోవా ప్రార్థన నేర్పించు, హనోకు నడకను నేర్పించు, నోవాహు పనితీరు నేర్పించు, పౌలులా ప్రకటింప నేర్పించు. నోవాహు పనితీరు నేర్పించు, పౌలులా ప్రకటింప నేర్పించు. నేర్పించు నేర్పించు, నీకై జీవింప నేర్పించు. నేర్పించు దేవా నేర్పించు, నీ సంఘమును దీవించు. నేర్పించు నేర్పించు, నీ సంఘమును దీవించు. నేర్పించు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున మీకు వందనాలు తెలియచేస్తున్నాను. డైలీ డిలైట్ అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు మనము ఇలాగూ కొంత సమయము దేవుని యొక్క వాక్యంతో గడపడానికి, వాక్యాన్ని గురించి మనము ఆలోచించడానికి, కలిసి ప్రార్థించడానికి ప్రభువారు అనుగ్రహిస్తున్న ఈ తరుణాలకై ఆయనకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి దినము కూడా ఈ ఛానల్ని మరి వాచ్ చేస్తూ మాతో కలిసి ప్రార్థన చేసిన బిడ్డలకు వందనాలు. మీరు ఇంకా స్నేహితులకు, మన ప్రియులకు కూడా తెలియచేసి మన యొక్క ఈ సహవాసాన్ని వృద్ధిపరచాలని కూడా నేను కోరుకుంటూ ఉంటున్నాను. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానంలో 4 రకాలైనటువంటి హృదయాలు, 4 రకాలైనటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యము అందించబడుతున్నప్పుడు, దేవుని వాక్యము విత్తబడుతున్నప్పుడు అది వివిధ రకాలైనటువంటి ఫలితాలను తీసుకొచ్చిందని ప్రభువారు చెబుతూ ఉంటున్నారు. దేవుని వాక్యము అనే విత్తనం ఎలా అయితే విత్తనాలు పొలములో పడి, భూమిలో పడి అవి మొలకెత్తి చక్కని ఫలాన్ని తీసుకుని వస్తాయో, అలాగే ఈ విత్తనాలు, ఈ మంచి విత్తనాలు, దేవుని వాక్యము అనే విత్తనాలు విత్తబడుతున్నప్పుడు సంఘాలలో ఉన్నటువంటి బిడలమైనటువంటి మనందరం కూడా వింటున్నాం. కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడినట్టుగా ఉంటున్నాయి అని అన్నాడు ఆయన. అంటే కొంతమంది జీవితాలు త్రోవ పక్కన పడి ఉన్నట్టుగా ఉన్నాయి. అందువల్ల ఆ త్రోవ పక్కన పడినటువంటి నేలలో పక్షులు వచ్చి వెంటనే ఎత్తుకొని పోయాయి. వాక్యం వచ్చి పడ్డది హృదయంలో, కానీ వెంటనే వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోతున్నాడు, సాతానుడు ఎత్తుకొని పోతున్నాడు. ఇక వివిధ రకాలైనటువంటి కార్యకలాపాలు వచ్చి వాటిని
మరి దొంగిలించేవిగా ఉంటుంది ప్రియులారా. అందువల్ల అతడు ఏమీ ఫలించలేని వాడిగా ఉంటున్నాడు అని ప్రభువు చెప్పారు. నిజమే కదా. చాలామంది త్రోవ పక్కన ఉన్న స్థలం వలె విత్తనాలు, దేవుని వాక్యాలు వస్తున్నప్పటికీ వింటున్నారు ఆ క్షణానికి, తర్వాత మళ్ళీ మామూలు ఆలోచనే, మామూలు జీవితమే, మామూలు తలంపులే, మార్పు లేదు. రెండవ రకమైనటువంటి ఆ నేల మంచి విత్తనాలే, కానీ ఆ నేల ఎలా ఉందంటే మన్ను లేని రాతి నేల అన్నాడు. అంటే ఈ హృదయములో నిజమైన పశ్చాత్తాపం కానీ, నిజమైనటువంటి మార్పు కానీ లేకుండా, ఎక్కడ కఠినత్వం అక్కడే, ఎక్కడ ఆ యొక్క కోపం అక్కడే, ఎక్కడ గట్టితనం అక్కడే, పశ్చాత్తాపం లేని జీవితం, రాళ్లతో నింపబడిన జీవితం. ప్రియులారా, అక్కడ మొలకలు ఎండిపోయాయి, అవి చచ్చిపోయాయి, మొలిచాయి కానీ చచ్చిపోయాయి. నిజమే కదా. అనేక సార్లు మనం ఎన్నో విషయాల్లో కఠినంగా ఉంటున్నాం, మాట వినకుండా ఉంటున్నాం, లోబడకుండా ఉంటున్నాం, దేవుని యొక్క వాక్యానికి కూడా మనము విధేయత చూపించలేని వారుగా ఉంటున్నాం. దానివలన అప్పటికప్పుడు ఏదో చిన్న ఫలితం కనబడిన దీర్ఘకాలికమైనటువంటి లాభాలు, ఫలాలు ఆ యొక్క హృదయాలలో ఉండడం లేదు ప్రియులరా. మూడో రకమైనటువంటి వారు ముండ్ల పొదలతో నింపబడిన వారు. అంటే చెడ్డ అలవాట్లు, చెడ్డ కోరికలు, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, విరోధాలు, పగలు, ఇవన్నీ కూడా, లేక వ్యభిచారములు, రకరకాలైన లైంగికపరమైన పాపాలు, త్రాగుబోతుతనం, ఇవన్నీ కూడా హృదయాలలో ముండ్ల పొదలలాగా, జీవితాలలో ముండ్ల పొదలలాగా పాతుకొని పోవడం వలన అవి గాయాలు చేస్తున్నాయి. ఆ గాయాలకు బాధలు కలుగుతున్నాయి, కానీ అక్కడ వాక్యం ఫలించడం లేదు. ఎందుకంటే ఈ ముండ్ల తొప్పలు ఆ వాక్యమును, ఆ వాక్య ఫలమును, ఆ వాక్యములో నుండి వచ్చిన మొలకలను అణిచివేస్తున్నాయి. నాలుగవ రకమైన నేల మంచి నేల అంటున్నాడు. అక్కడ ఆ మంచి నేలన రాళ్ళు ఏరివేయబడిన నేల, ముండ్ల తుప్పలు కొట్టివేయబడిన నేల, శుభ్రము చేయబడిన నేల, మెత్తన చేయబడినటువంటి నేల, దేవుని వాక్యము వచ్చి ఆ హృదయాల్లో, ఆ జీవితాల్లో, ఆ కుటుంబాల్లో పడుతున్నప్పుడు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఆ యొక్క ఫలాన్ని ఆ మంచి నేల ఇవ్వగలిగిందని ప్రభువారు చెప్పారు. కనుక మనం మంచి నేలలాగా ఉండాలి, కానీ ఈ నేలలాగా మనం ఉండకూడదని ప్రభువు నేర్పిస్తున్నారు పాఠం. ఇది నాన్న దేవుని వాక్యం. మనం వింటున్నాం. ఎంతవరకు లోబడుతున్నాం, ఎంతవరకు ఫలిస్తున్నాం, ఎంతవరకు మనము దేవునిలో మరి నిలకడగా మనం ఉంటున్నాం ప్రియులరా. ఇది నాన్న ఒక తలంపు ఆలోచన మనం చేద్దాం. అదేంటంటే, సాధారణంగా క్రిస్టియన్స్ అనే మాట మనం వింటూ ఉంటాం. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా క్రిస్టియన్స్ అని పిలువబడుతూ ఉంటాం. మరి ప్రియులరా, ఈ యొక్క క్రైస్తవులు అని మాట్లాడుతున్నటువంటి మరి ఈ యొక్క మాట ఒక మత సంబంధమైనటువంటిదిగా మనము ఆలోచించకూడదు, ఒక మత సంబంధమైనటువంటిదిగా మనం తీసుకునకూడదు. అనేక మతాలను గురించి మాట్లాడుతున్నప్పుడు, అనేక మతముల వారిని గురించి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువును వెంబడించే వారిని కూడా ఒక మత సంబంధమైనటువంటి వ్యక్తులుగా పిలుస్తూ ఉంటారు. కానీ ఒక భక్తుడు ఏమన్నాడంటే, క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ బట్ ఇట్ ఈజ్ ఎ రిలేషన్షిప్. గమనించారా ప్రియులారా? క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ బట్ ఇట్స్ ఎ రిలేషన్షిప్. క్రైస్తవ్యము అనేటటువంటిది మతము కాదు, ఆచారాలు, పద్ధతులు, నిష్టలు, నియమాలు, బలులు, కానుకలు, ఇవన్నీ కూడా కాదు. కానీ ఈ ఆచారాలతో కూడింది కాదు. కానీ నిజమైనటువంటి క్రైస్తవ్యము ఏంటంటే దేవునితో ఉండేటటువంటి సంబంధము. దిస్ ఈజ్ ఎ రిలేషన్షిప్. మన యొక్క సహవాసము, మన సంబంధము దేవునితో ఉండాలి. ఆ సంబంధాన్ని మనం కలిగి మనము రోజు రోజుకి దేవుని కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించాలి. ఇది దేవుని యొక్క వాక్యం ఇస్తున్న సారాంశం. ప్రియులరా, ఈ యొక్క మరి దేవునితో సంబంధము, దేవునితో రిలేషన్షిప్ని గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఇది ఒక తండ్రి కుమారులకున్న సంబంధం వలె ఉన్నది. ఇది ఇద్దరు స్నేహితుల మధ్య ఉన్న సంబంధం వలె ఉన్నది. ఇది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యత ఎంత గొప్పదో అటువంటి బంధంగా ఉంది ఇది అని దేవుని యొక్క వాక్యము వివిధ కోణాల్లో నుండి రిలేషన్షిప్ విత్ గాడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రియులరా, డూ వీ హ్యావ్ రైట్ రిలేషన్షిప్
విత్ యువర్ హెవెన్లీ ఫాదర్, నీ పరలోకపు తండ్రితో, నీ సృష్టికర్త అయిన దేవునితో, నిన్ను సృజించినటువంటి నీ ప్రభువుతో మనము సత్సంబంధాన్ని, చక్కని అవగాహనను, ఆయనను మనం తెలుసుకుని ఆయన యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆయన ప్రేమను పొందుకునేటటువంటి బిడ్డలుగా మనం ఉంటున్నామా? డూ వీ హ్యావ్ దట్ రిలేషన్షిప్? ప్రియులారా, ఈ సంబంధము లేక మానవ జాతి మానవాళి యొక్క ఆ యొక్క కళ్యాణము లేకపోతే మానవాళి యొక్క శ్రేయస్సు కొరకు దేవుడు ఈ సంబంధాన్ని తనతోనూ సరిగా ఉండమంటున్నాడు, మనుషులతో కూడా సరిగా ఉండమంటున్నాడు. ఇదే ధర్మశాస్త్రం అంతా అని దేవుడు చెబుతున్నాడు. ప్రియులారా, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం అంతట్లో కూడా ఇదే ఇమిడి ఉన్నది అన్నాడు. ఆయనకైతే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ప్రియులారా, ఆ 10 ఆజ్ఞలనే యేసుక్రీస్తు ప్రభువారు 2 ఆజ్ఞలుగా నూతన నిబంధనలో చెప్పారు. ధర్మశాస్త్రం అంతా లేక 10 ఆజ్ఞలంతా కూడా రెండిటిలోనే ఇమిడి ఉన్నది. ఒకటి, నీ ప్రభువును పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో నువ్వు ప్రేమించు, నీ పొరుగువాన్ని కూడా నువ్వు ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు పొరుగువాన్ని మనము ప్రేమించగలుగుతాం. దేవుణ్ణి ప్రేమించగలిగినప్పుడు ఇతరులను మనము ప్రేమతో చూడగలం. ప్రియులారా, ఈ రిలేషన్షిప్ అనేటటువంటిది మనకి చక్కగా ఉండాలి. లేని ఎడల ఆ భక్తి దేవుని దృష్టిలో అది వృధా, అది వేస్ట్. కయీను యొక్క జీవితంలో జరిగిన పొరపాటు అదే. కయీను దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. తన సొంత ఆలోచనలు, తన సొంత కోరికలు, తన సొంత మాటలు, తన సొంత ప్రణాళికలు దేవుడు అంగీకరించలేదు. దేవుడు అంటున్నాడు, నేను చెప్పినట్టుగా నువ్వు ఆరాధన చేయ, నేను చెప్పినట్టుగా నా సన్నిధికి నువ్వు రావాలి. నీ హృదయము, నీ క్రియలు సరిగా లేవు. నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలను ఎత్తుకొనవా? నీలో పాపం ఉన్నది గనుక వాకిట పాపము పొంచి ఉన్నది కనుక ఆయన సరిచేసుకోవడానికి బదులుగా, తగ్గించుకోవడానికి బదులుగా, కన్నీరు కార్చి పశ్చాత్తాప పడవడానికి బదులుగా దేవుని సన్నిధిలో నుండి కోపముతో లేచి వెళ్ళిపోయాడు, ఆగ్రహముతో లేచి వెళ్ళిపోయాడు. దేవుని మాటను తన హృదయంలోనికి తీసుకోలేదు. దేవుని యొక్క మాట ప్రకారం జీవించడానికి విధేయత చూపించలేదు. ఎప్పుడైతే దేవునితో సంబంధాన్ని కోల్పోయాడో, దేవునితో రిలేషన్షిప్ని సరిగా లేకుండా పోగొట్టుకున్నాడో, వన్స్ వీ లూజ్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ with Heavenly Father, with our God, easily we will lose fellowship and friendship with anyone. ఎవరితోనైనా కూడా అతి సులభంగా పోగొట్టుకోగలం. అందుకే తన సహోదరుడైనటువంటి హేబేలు, తన తమ్ముడైనటువంటి హేబేలుతో కూడా ప్రేమను కోల్పోయాడు, సహవాసాన్ని కోల్పోయాడు, స్నేహభావాన్ని కోల్పోయాడు. స్నేహాన్ని కోల్పోగా అది పగలాగా మారిపోయింది, అది ద్వేషములాగా మారిపోయింది, అది అసూయలాగా మారిపోయింది. రోజు రోజుకి ఆ అసూయ, ఆ పగ, ఆ ద్వేషం పెరుగుతూ వచ్చింది, అది రగిలిపోతూ వచ్చింది. అది కయీను హృదయాన్ని మండించింది. దిస్ ఎనిమిటీ మేడ్ హిమ్ రెస్ట్లెస్. ఉదినాన్న ఆ యొక్క రెస్ట్లెస్నెస్తో, ఆ యొక్క వివాదముతో, ఆ పోరాటముతో ఆయన లేచి తన తమ్మునితో సంబంధాన్ని కోల్పోతూ ఆయనను కొట్టి హత్య కూడా చేయవలసిన లేక హత్య చేసినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, ఎవరైతే దేవునితో సంబంధాన్ని కోల్పోతారో వారు మనుషులతో కూడా తమ యొక్క సంబంధాలని కోల్పోయి దినదినము వారి యొక్క నైతిక జీవితంలో దిగజారుడు, తమ సాంఘిక జీవితంలో దిగజారుడు, ఆత్మీయ జీవితంలో దిగజారుడు, అన్ని విధాలుగా కూడా వీ విల్ కమ్ డౌన్ స్టెప్ బై స్టెప్, morally, emotionally, financially, spiritually, in all the ways we will come down, we will step down like Cain. కనుక కయీను వలె దేశదిమ్మరులుగా ప్రియులారా మారకముందే దేవునితో సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దేవునితో మంచి రిలేషన్షిప్ను మనం కలిగి ఉండాలి. న్యూ టెస్ట్మెంట్లో ఎంతమందిని మనం చూసామో అందరూ కూడా ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నారు, పాపులుగా ఉన్నారు. సీమోను పేతురైతే, ప్రభువా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టిపో, నీవు నా దగ్గర ఉండడానికి నేను యోగ్యుడిని కాదు అని తన పాపాన్ని తెలుసుకుని పశ్చాత్తాపపడుతున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ పాపిని క్షమించి ప్రేమించి భుజం మీద చేయి వేసి తట్టి, నీవు ఇంతవరకు చేపలు పట్టేవాడవై ఉన్నావు, ఇక మీదట నువ్వు మనుషులను పట్టే జాలరువై
వర్ధిల్లుతావు, ఆశీర్వదింపబడతావని ప్రభు అతనితో ఒక సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని, ఓ రిలేషన్షిప్ బిల్డప్ చేసుకుని, నాన్న పేతురు తన ప్రాణాన్నే దేవుని కొరకు అర్పించే అంతగా దేవునిలో ఆ ప్రేమలో బలపడ్డాడు. ఇది నాన్న మన యొక్క సంబంధము, మన యొక్క రిలేషన్షిప్ ఆయనతో ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచించుకోవాలి ప్రియులారా. జక్కయ్య దేవుని బిడ్డగా మారిపోయాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే అని ప్రభు అతని గురించి చెప్పాడు. అప్పటి వరకు లంచగొండిగా ఎంతో చెడ్డ పేరు కలిగి, చెడ్డ సాక్ష్యం కలిగి సమాజంలో జీవించిన వాడు దేవుని బిడ్డగా మారిపోయాడు. సమరయ స్త్రీ దేవుని బిడ్డగా మారిపోయింది. 7 దయ్యాలు పట్టినటువంటి మేరీ మగ్దలేనే దేవుని బిడ్డగా మారిపోయింది. యు నేమ్ ఎనీవన్. నపుంసకుడు దేవుని బిడ్డగా మారిపోయాడు. జైలు అధికారి దేవుని బిడ్డగా మారిపోయాడు. దేవునితో సత్సంబంధాన్ని కలిగి మనము ఆ యొక్క బంధాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు సాగి వెళ్ళాలి. సో క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలిజియన్, బట్ ఇట్స్ ఎ రిలేషన్షిప్. బిల్డ్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ నో హిమ్. ఆయన్ని మనం తెలుసుకోవడమే దేవుని యొక్క ఉద్దేశము ప్రియులరా. కనుక మరి ఈ రిలేషన్షిప్ అంటే ఏంటి అంటే, నంబర్ 1 నోయింగ్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి నువ్వు తెలుసుకోవడం. ఇది నాన్న అనేక మంది దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు, కనుక దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు, దేవుని ఎరుగని వారిగా ఉంటున్నారు, కనుక ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని ఆశ్రయించలేకపోతున్నారు, ప్రార్థించలేకపోతున్నారు, ఆయన మీద ఆధారపడలేకపోతున్నారు. ప్రియులరా, ఇక్కడ యెషయా గ్రంథంలో ఓ మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించువానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించు వానితో ఏమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా? ప్రియులారా, ఏమంటున్నాడంటే, మన జీవితాలు ఓటి కుండవలే, కుమ్మరి కుండవలే ఉన్నాయి. కుమ్మరి కుండవలే ఉన్నాయి. ఇంతలో ఉండి అంతలో పగిలిపోయేవారము, లయమైపోయేటటువంటి వారము, బలహీనులము, జికటమన్నై ఉన్నాం. మనము కుమ్మరి పాత్రగా ఉన్నాము, ఆయన మనకు కుమ్మరివాడిగా ఉన్నాడు. ఒక మట్టి కుండ అతని యజమానునితో మాట్లాడుతుందటండి. యజమానుడు అడుగుతున్నాడట, నీవు ఎప్పుడు కూడా చక్కగా, ముఖ్యంగా వేసవి కాలంలో ఎంతో చల్లగా ఉంటావు, అందరూ కూడా నీ దగ్గరికి వచ్చి ఆ నీళ్లు త్రాగి ఎంతో తృప్తి పొందుతారు. నువ్వు అలా ఎలా చల్లగా ఉండగలుగుతున్నావు? నువ్వు అలాగా అన్ని పరిస్థితుల్లో ఎలాగ ఎండ భయంకరంగా కాస్తుంది, కానీ నువ్వేమీ బర్న్ అవ్వడం లేదు, నువ్వేమీ వేడెక్కిపోవడం లేదు, నువ్వేమీ మండిపోవడం లేదు, కానీ నువ్వు చల్లగా ఉంటున్నావు. ఎలా నీకు సాధ్యం అంటే, ఆ కొండ చెబుతుందట, అయ్యా నాకు ఒక విషయం తెలిసింది. ఏంటంటే, నేను ఇదిగో ఈ మట్టిలో నుండి వచ్చాను, ఓ దినాన తప్పకుండా మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతాను. కనుక నేను వేడిగా ఉండి, నేను మండిపడి కోప్పడితే ఏమి, అతిశయపడితే ఏమి లాభం? నాలో ఏ విధమైన అతిశయం ఉన్నది? నేను ఆ మట్టిలో నుండి వచ్చాను, ఓ రోజున మళ్ళీ తిరిగి ఆ మట్టికి వెళ్ళిపోతాను. కనుక నిజమే, మానవుని జీవితం, మన జీవితం కూడా అదే. మనకు తెలియక మనం దేవుని మీద కేకలు వేసేవాళ్ళంగా, సనిగేవాళ్ళంగా, విసుక్కునే వాళ్ళంగా, అనుమానించే వాళ్ళంగా, అపనమ్మకం కలిగిన వారిగా ప్రవర్తిస్తున్నాం. దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనాకారుడు అంటాడు, దేవా నువ్వు కలుగు చేసినటువంటి సూర్య చంద్ర నక్షత్రాల్ని నేను చూసినప్పుడు మానవుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏపాటి వాడు ప్రభువా. నిజమే ప్రియులరా, మనము భూమి మీద ఉండి నానా రకాలైనటువంటి సణుగులు సణుగుతున్నాం, కానీ ఒక్కసారి మనము విశ్వంలోనికి, అంటే భూమి మీద నుండి స్పేస్లోనికి వెళ్ళి ఒకవేళ భూమిని చూడగలిగితే, మనము ఆ అంతరిక్షంలోనికి వెళ్ళి చంద్రుడిని చూడగలిగితే, శూన్యములో వేలాడుతున్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులను చూడగలిగితే, అవి ఎంత క్రమముగా నడుచుకుంటున్నాయో, అవి ఎంత క్రమముగా పనిచేస్తున్నాయో వాటి యొక్క రహస్యం తెలుసుకున్నట్లయితే, ఇందులో మానవుడి ఏపాటివాడు, మన జీవితం ఏపాటిది? ఇంతలో ఉండి అంతలో మాయమైపోయే వారం కాదా? ప్రియులారా, న్యూస్లో మనం వింటున్నాం, టెలివిజన్లో ఉదయకాలం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉన్నప్పుడు సుమారు 3-3:30 గంటలకు
కళ్ళు మండిపోతున్నాయి, వాంతులు చేసుకుంటున్నారు, కొంతమంది దగ్గుతున్నారు. గ్యాస్ లీక్ అయింది, గ్యాస్ కంపెనీ నుండి గ్యాస్ లీక్ అయింది. పిల్లలు హతులైపోయారు, అనేక మంది చనిపోయారు, అనేక మంది హాస్పిటల్ పాలైపోయారు, అనేక మంది కళ్ళు తిరిగి ఎక్కడున్న వారు అక్కడే పడిపోయారు, జంతువులన్నీ చచ్చిపోయాయి. ఊహించారా? ఆలోచించారా? పడుకునే ముందు అలా అనుకున్నారా? ఇది నాన్న మనిషి జీవితం ఎంత తాత్కాలికమైందో మనకు కనబడుతుంది. పరిస్థితులు చెప్తున్నాయి. రోజు వార్తల్లో చూసే మరణాలు మనతో మాట్లాడుతున్నాయి. ఎందుకు ఆవేశాలు, ఎందుకు ఆయాసాలు, ఎందుకు కొట్లాటలు, ద్వేషాలు, పగలు పెంచుకుంటున్నాం మనం? ప్రియులరా, బ్రతికే కొంచెం కాలం మంచి సమాధానంతో, శాంతితో, నెమ్మదితో జీవించవలసిన, దేవుని యందలి భయభక్తులతో జీవించవలసిన అవసరం ఉంది. ఆయనతో ఒక రిలేషన్షిప్ మనం బిల్డప్ చేసుకుంటే ఓ దినాన ఆయనుండి స్థలములో మనము కూడా ఉంటాము అనేది దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. ఆ మాటను నమ్మలేమా? ఆ మాటను నమ్మితే మనము ఎప్పుడూ కూడా రిగ్రెట్ అవ్వం ప్రియులరా, నిరాశపడం ప్రియులరా. జీవిత పరమార్థం మనకు అర్థమైనట్టే, తెలిసినట్టే. ఇట్టి ఆలోచనలోనికి, ఇట్టి ఆహ్వానంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని మనం తగ్గించుకుందాం, ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు గొడవాడుకున్నారటండి. దేని గురించి అంటే రిమోట్, టీవీ రిమోట్ నాకు కావాలి అంటే నాకు కావాలి, నాకు కావాలి రిమోట్ అంటే నాకు కావాలి అని అక్కా చెల్లి ఇద్దరు వాదించుకున్నారు, పోట్లాడుకున్నారు. అందులో రిమోట్ లాక్కోవడంలో చెల్లి పై చేయి సాధించింది. అక్క దగ్గర నుంచి రిమోట్ లాగేసుకుని ఆమె పై చేయి సాధించింది. కానీ అక్క ఉరి వేసుకుని చచ్చిపోయింది. ఎంత విచారం ప్రియులారా. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, కాలేజ్ గోయింగ్ యంగ్ పీపుల్, they are taking such drastic steps. They are unable to control themselves. They are unable to control their anger and temperaments. ఈరోజు తమ కోపాన్ని, తమ ఆవేశాన్ని, తమ ఉద్రేకాన్ని ఆపుకోలేక మానభంగాలు చేసేవారు ఉన్నారు, రేప్స్ చేసేవాళ్ళు ఉన్నారు, భయంకరమైనటువంటి కార్యాలు చేసేటటువంటి వారు ఉన్నారు, వ్యభిచారాలు చేసేవాళ్ళు ఉంటున్నారు, త్రాగుడుకు ఎగబడుతున్నటువంటి జనాన్ని చూస్తున్నాం మనం షాపుల దగ్గర. అది కరోనా లేదు, ఇక ఎటువంటి డిసీజ్ లేదు, ఇది ఏమన్నా కానీ మాకు ఆ మద్యమే కావాలా, సారా కావాలా, బ్రాందీ కావాలి, దాని కొరకు ఎంత డబ్బు అయినా మేము ఇస్తాం. ఇది నాన్న ఏం చెప్తున్నారు వీళ్ళు? ఎటువంటి సిగ్నల్ ఇస్తున్నారు? దే ఆర్ టెల్లింగ్ దట్ దే డు నాట్ నో దేర్ గాడ్. వారు ఇంకా ప్రభువుని ఎరుగలేదు కనుక వారు క్రమం తప్పుతున్నారు, అదుపు తప్పుతున్నారు. ఒకవేళ నీ జీవితంలో కూడా అదుపు తప్పి ఉన్నావా? అయినప్పటికీ పర్వాలేదు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నాతో ఒక రిలేషన్షిప్లోనికి నువ్వు వస్తే, నాతో ఒక ఫ్రెండ్షిప్లోనికి నువ్వు వస్తే, ఐ కెన్ గివ్ మై నేచర్ టు యూ. నా స్వభావాన్ని నేను నీకు ఇస్తాను, నా సాత్వికాన్ని, నా ప్రేమను, నా అనురాగమును, నా జ్ఞానమును నేను నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు జ్ఞానం కలిగి ఆలోచన చేస్తావు, నీ కుటుంబాన్ని కట్టుకుంటావు, నీ జీవితాన్ని కట్టుకుంటావు, అన్ని విధాలుగా కూడా నువ్వు ఆశీర్వదింపబడతావని రండి అని ఆయన పిలుస్తున్నాడు ప్రియులారా. గనుక హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే మొట్టమొదటిది నోయింగ్ ద లార్డ్, నీ ప్రభువును నువ్వు ఎరగడమే. హీబ్రూస్ 8th chapter verse 11, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యము ప్రియులారా ఇలా చెబుతుంది, వారిలో ఎవడునో ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఈ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇక్కడున్నటువంటి ఈ ప్రజలు, ఇంకా ప్రీచింగ్ లేదు, దేవుణ్ణి తెలుసుకోండి, దేవుణ్ణి నమ్మండి, దేవుని దగ్గరికి రండి అని ఇప్పుడు ఎలాగైతే బోధకులు బోధ చేస్తున్నారు, నాలాంటి సువార్థికులు బోధ చేస్తున్నారు, సంఘాలలో బోధ చేస్తున్నారు, ఇక ఆ మీదట బోధ ఉండదు, అవసరం లేదు. అలాగా ఇక బోధ చేయవలసిన అవసరం లేదు. కానీ తన పట్టణంలో ప్రతి ఒక్కడు కూడా చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకుంటారు, నేను వారి పాపాలని క్షమిస్తాను, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు, నేను వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచుతాను, వారి హృదయముల మీద వాటిని రాస్తాను, వారు నన్ను ఎరిగిన వారుగా ఉంటారు. దే విల్ నో మీ, దే విల్ అండర్స్టాండ్ మీ. ఇది నాన్న
ఆ దేవునితో అట్టి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండాలి. నోయింగ్ గాడ్ ఈజ్ హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ హిమ్. నంబర్ 2, కన్ఫెసింగ్ ద లార్డ్. ప్రభువును నువ్వు బహిరంగంగా ఒప్పుకోవడం. యేసుక్రీస్తు నా ప్రభువు, యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి మార్గము, యేసుక్రీస్తు పాపములను క్షమించడానికి లోకమునకు వచ్చినటువంటి దేవుని కుమారుడు, సిలువలో ప్రాణం పెట్టినవాడు, మనుషుల పాపములను మోసుకొని పోయినవాడు, ఆయన చిందించిన రక్తములో పాపములకు ప్రాయశ్చిత్తమున్నది, సమాధి చేయబడ్డాడు కానీ 3వ దినాన్న తిరిగి లేచాడు. బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, నేను నమ్ముతున్నాను, నేను నిశ్చయత కలిగి ఉన్నాను. కన్ఫెసింగ్ లార్డ్, నీ నోటితో ప్రభువును ఒప్పుకోవడము. అందుకే మరి రోమా 10:9 అంటున్నాడు, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, నీ నోటితో ఒప్పుకొని పిల్లరా ఆయన్ని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షింపబడతావు. అందుకే ప్రభువు కూడా అంటున్నాడు, ఏమంటున్నాడంటే, మనుషుల ముందు ఎవరైతే నన్ను గురించి సిగ్గుపడతారో పరలోకమందు దూతలతో వచ్చినప్పుడు నేను కూడా సిగ్గుపడతాను, తండ్రి ఎదుట అటువంటి వారిని గురించి సిగ్గుపడతాను. ఎవరైతే నా గురించి సిగ్గుపడకుండా ఆయన నా దేవుడు ప్రభువును ఒప్పుకుంటారో అటువంటి వారిని గురించి నేను పరలోకమందున్న తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అంటున్నాడండి. సో కన్ఫెసింగ్ ద లార్డ్, హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ గాడ్. 3వది ఫాలోయింగ్ ద లార్డ్. ఆయనతో సంబంధాన్ని నేను కలిగి ఉన్నాను అంటే అర్థం ఏంటంటే ఆయన వెంట నువ్వు వెళ్తున్నావు, ఆయన వెంబడి నువ్వు వెళ్తున్నావు, ఆయన ఆ ఫాలోవర్గా నువ్వు ఉన్నావని అర్థం ప్రియులరా. దయచేసి మనము యెహోషువ గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ ఇద్దరు మనకు కనబడతారు. ఒక ఆయన పేరు యెహోషువ, ఇంకొక ఆయన పేరు కాలేబు అనేటటువంటి విషయం మనం చూస్తాం. వీరిద్దరూ కూడా ప్రియులరా అందరూ ఎన్ని మాటలు అన్నప్పటికీ కూడా అన్కాంప్రమైజింగ్ వేలో ప్రభువును వెంబడించేవారుగా, సేవించేవారుగా, ఆయన నామాన్ని మహింపరిచేటటువంటి వారుగా ఉంటున్నారు పిల్లరా. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ ఈయన అంటున్నాడు, కాలేబు, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయము కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనస్సుతో అనుసరించుతుని. నేను నా దేవుణ్ణి నిండు మనస్సుతో వెంబడించాను, హృదయపూర్వకంగా వెంబడించాను, ఆయన్ని ఫాలో అయ్యాను. నేను ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ మై లార్డ్, ఐ డోంట్ డౌట్ హిమ్. ఆయన వాగ్దానాలని నేను అనుమానించేవాడిని కాదు, ఆయన మాటల్ని శంకించేవాడిని కాదు. నేను ఆయన వెంట పోతాను, చివరి వరకు నేను ఆయన వెంట వెళ్తాను. అందుకే దేవుడు అన్నాడు, ఈ కాలేబు నిండు మనసుతో నన్ను వెంబడించినవాడు, అందుకే అతనితో నా నిబంధన ఉంచుతాను, అతని సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, అతన్ని బహుగా దీవిస్తానని ఆయన చెప్పాడు. కనుక దేవునితో సంబంధం కలిగి ఉండడం అంటే దినము వెంబడి దినము ఆయనను వెంబడించడం, ఆయన మాటలను వెంబడించడం, ఆయన మార్గాన్ని వెంబడించడం. దేవుని బిడ్డ, ఇది నాన్న చెప్పగలవా? నేను ఈ లోకంలో ఇంకెవరిని వెంబడించడం లేదండి, నేను వెంబడించేది నా రక్షకుడు, నా ప్రభు అయిన యేసుక్రీస్తునే అని నువ్వు చెప్పగలిగితే దేవునికి సంతోషం ప్రియులరా. 4వదిగా మనం చూసినట్లయితే హ్యావింగ్ రిలేషన్షిప్ విత్ హిమ్, దట్ మీన్స్ సర్వింగ్ ద లార్డ్. ప్రభువును సేవించడం, ప్రభువును మరి పరిచర్య చేస్తూ లేక ఆయన సేవలో పాలు పంపులు పొందుతూ ఆయన నామానికి భయంకరంగా మనము జీవించడం ప్రియులరా. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయంలో పౌలు తన సాక్ష్యం చెబుతున్నాడు. తాను మారు మనసు పొందాక, బాప్తిసం పొందాక, దేవుని సన్నిధిలో తన సమయాన్ని గడిపాక ఎలా ప్రభు కొరకు సేవ చేస్తూ తిరిగాడో, ఎలాగూ సంఘాలని కట్టాడో, ఎలాగూ విశ్వాసులను పోగు చేశాడో, ఎలాగూ వారికి క్రమాన్ని నేర్పించాడో, ఎలాగూ వారికి బోధ చేశాడో ఇదంతా వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అవును ప్రియులారా, ఒక నిజమైనటువంటి సేవకుడు ఆత్మలను వెదికేవాడుగా ఉంటాడు, సమకూర్చేవాడుగా ఉంటాడు, వారిని పోషించేవాడుగా ఉంటాడు, వారికి క్రమశిక్షణ నేర్పించేవాడుగా ఉంటాడు, వారికి దేవుని యొక్క పరిచర్య నేర్పించేవాడుగా ఉంటాడు, వారితో కలిసి సేవ పరిచర్య కార్యక్రమాలు చేసేవాడుగా ఉంటాడు. ఇక్కడ చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు ఇచ్చే సాక్ష్యం 20వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. ప్రియులరా, ఆయన అంటున్నాడు ఇక్కడ 19వ వచనంలో, యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. ప్రియులరా అంటున్నాడు,
నేను ప్రభువును ఎలాగూ సేవించుచుంటినో మీరే ఎరుగుదురు. నేను మీ మధ్య జీవించాను. నేను మీ మధ్య ఆసియాలో నేను కాలు పెట్టిన దినము నుండి మీరు నన్ను చూస్తున్నారు. నా జీవితాన్ని మీరు చూస్తున్నారు. ఎన్నో కుట్రలు జరిగాయి నా మీద. ఎన్నో రకాలైనటువంటి తుఫానులను నేను ఎదుర్కొన్నాను. ఎంతోమంది శత్రువులు నా మీద పడ్డారు. యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు, పెద్దలు, రకరకాలైనటువంటి వారు ఎన్నో కుట్రలు చేశారు. ప్రియులారా, వాటన్నిటిని నేను తట్టుకున్నాను, నిలబడ్డాను, ప్రార్థన చేస్తూ వచ్చాను. నేను ఎలాగూ సేవ చేస్తున్నానో మీరు చూస్తున్నారు, నన్ను గమనిస్తున్నారు. మీ మధ్య నా జీవితమే ఒక సాక్ష్యంగా ఉంది అని చెబుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు సమకూర్చే పనిలో ఉంటారు. నిజమైన సేవకులు దేవుని సంఘమును కట్టేవారుగా ఉంటారు. దేవుని యొక్క పరిచర్యను అభివృద్ధి పరిచేవారుగా ఉంటారు. దేవుని కార్యాలను నిరంతరము చేస్తూ ఉంటారు. వాళ్ళు నిరంతరము చేస్తూ ఉంటారు. అయితే పౌలు ఎలాగైతే కుట్రల వలన ఆయన పరిచర్య భగ్నమైందో, ఎలాగో ఆయన పరిచర్యకు ఆటంకాలు, అడ్డులు ఎదురయ్యాయో, ఈనాడు కూడా నిజముగా దేవుని పరిచర్య చేసేటటువంటి సేవకులకు ఎన్నో ఎదురు దెబ్బలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో విమర్శలు, ఎంతో మంది వేలుపెట్టి చూపించడం, సహకరించని వారు, చెదరగొట్టేవారు సేవకుడు సమకూరుస్తూ ఉంటే కొంతమంది అదే పనిగా సంఘాన్ని చెదరగొడుతూ ఉంటారు. వారి మాటల వలన, వారి నిరుత్సాహం మాటల వలన, నిరాశలతో కూడిన మాటల వలన వాళ్ళు రెండు రకాలుగా మరి ప్రియులారా వారి యొక్క అహాన్ని నెరవేర్చుకోవడం కొరకు సంఘాలని విడగొట్టే వాళ్ళు కూడా లేకపోలేదు ఈ దినాన్ని. ఈ నా మాటలు వింటున్న మీరు ఎవరైనప్పటికీ కూడా నిజమైనటువంటి సేవకుడు కన్నీటితో పరిచర్య చేస్తాడు. నిజమైనటువంటి దేవుని చేత పిలువబడినటువంటి సేవకుడు కన్నీళ్లతో సంఘాన్ని కడుతూ ఉంటాడు. ఆత్మలను పోగు చేస్తూ ఉంటాడు. వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. మీరు కట్టేవారుగా ఉన్నారా, పడగొట్టేవారుగా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఒకవేళ మీరు మాట్లాడే ఆ లూజ్ టాక్ కానీ, లేకపోతే మీరు చేసే నెగిటివ్ కామెంట్స్ కానీ, లేకపోతే మీరు నాన్ కోఆపరేటివ్గా ఆ సేవకుడికి ఉంటూ సహకరించకుండా, ఏ విషయంలో కూడా చేయి కలపకుండా, ఇంకేమైనా మీ మాటల చేత పాడు చేసేటటువంటి పరిస్థితులు ఉంటే ఆ మాటలతో ఇంకా నిరాశపరిచి ఇతర విశ్వాసులను డీలా చేసేసి, ఇతర బిలీవర్స్ని నీళ్లు పోసి చల్లార్చేసి, ఏదో గ్రూప్స్గా చేసి గ్రూపిజం. నో, దిస్ ఈజ్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. బట్ పాల్ ఫేస్డ్ ఆల్ దీస్ థింగ్స్. ఈ అధ్యాయం మీరు చదువుకుంటూ వెళ్తున్నట్లయితే ఆయన అంటాడు, నేను ఉన్నంతకాలం ఉంటాను, నేను బోధ చేసినంత కాలం బోధ చేస్తాను, మీ కొరకు ప్రార్థించిన కాలం నేను ప్రార్థన చేస్తాను, కానీ ఓ దినాన్ని నేను వెళ్ళిపోతాను. తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యకి రాబోతున్నాయి. క్రూరమైనటువంటి తోడేళ్ళు మిమ్మల్ని పట్టించుకునేవారు ఉండరు. మీ కొరకు ప్రార్థించేవారుగా వాళ్ళు ఉండరు. మీ ద్వారా ఏదో ఒక లాభాన్ని సంపాదించుకునే వాళ్ళుగా ఉంటారు, కానీ మీ క్షేమాన్ని కోరేవారుగా ఉండరని ఆయన చెబుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ దినాన్న మనము కూడా దేవుని సేవకులతో కలిసి పరిచర్యను కడదాం, పరిచర్యను అభివృద్ధి పరుస్తాం. విభేదాలు ఏమన్నా ఉంటే ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో పెట్టుకుందాం. ప్రభువే సమస్తాన్ని శాంతికరంగా చేయగలిగిన వాడు. జీవించే కొద్ది జీవితంలో ప్రియులారా మనం విడగొట్టేవారుగా, పడగొట్టేవారుగా, చెదరగొట్టేవారుగా ఉండొద్దు, కానీ కట్టేవారుగా, బలపరిచేవారుగా, అభివృద్ధి పరిచేవారుగా, దేవుని కొరకు ఇచ్చేవారుగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం, చిత్తమై ఉంటుంది. కనుక రిలేషన్షిప్ విత్ గాడ్ అంటే నోయింగ్ ద లార్డ్, కన్ఫెసింగ్ ద లార్డ్, ప్రభువును ఒప్పుకొనుట, ప్రభువును ఎరుగుట, ప్రభువును వెంబడించుట, ప్రభువును సేవించుట. ప్రియులారా ఐదవదిగా ప్రభువును హెచ్చించుట, ఆనరింగ్ గాడ్, దేవుని ఘనపరచడం. నీ జీవితంలో నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ యొక్క వేష భాషల ద్వారా, నీ ఉద్యోగము ద్వారా, నీ వ్యాపారము ద్వారా దేవుని ఎల్లప్పుడూ కూడా హెచ్చించాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులరా దేవుని యొక్క వాక్యము ప్రియులరా ఇలాగా మనం చూస్తాం. ప్రియులరా ఈ యొక్క ప్రభువు నామం ఇక్కడ హెచ్చింపబడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియులరా 9వ వచనం నేను చదువుతున్నాను. 3వ అధ్యాయము అపోస్తల కార్యాలు 9వ వచనము. వాడు నడుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయ ద్వారము యొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూసిన వారు ఆ విస్మయముతో నిండి పరవశులు అయిరి. ప్రియులరా అప్పుడు పేతురు యోహానును మనుషులందరూ కూడా గొప్ప చేస్తూ ఉంటే
ప్రియులారా, వాళ్ళు ఏమంటున్నారంటే మా సొంత శక్తి చేతనైనా మా భక్తి చేతనైనాను వీనికి నడవడానికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకయ్యా మమ్మల్ని తేరి చూస్తున్నారు? ఆయన ఏమంటాడంటే, మీరు ఏ యొక్క జీవాధిపతిని చంపారో ఆయనే ఈ యొక్క మరి యేసుక్రీస్తు ఇతన్ని లేపాడు, ఇతన్ని బాగు చేశాడు, అందుకు మేము సాక్షులము అంట. దే ఆర్ ఆనరింగ్ ద లార్డ్, దే ఆర్ ప్రైజింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. దేవుని నామాన్ని ఘనపరుస్తున్నారు, దేవుని నామానికి వారు ఉన్నతమైనటువంటి స్థానం వేస్తున్నారు. పిల్లరా, మనం కూడా ప్రతి విషయంలో కూడా మన ప్రమోషన్లో, మనకి పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించుకున్నప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు, ప్రమోషన్ కలిగినప్పుడు, డబ్బు వచ్చినప్పుడు, వ్యాపారంలో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు, ఎన్ని రకాలైనటువంటి ప్రియులారా డెవలప్మెంట్స్ మన ఫ్యామిలీస్లో జరుగుతున్నా, ఆల్వేస్ గివ్ దట్ క్రెడిట్ టు గాడ్. దేవునికి మహిమ చెల్లించండి, ఆ మహిమ దేవునికి ఆపాదించండి. దేవుడే నన్ను ఇలా హెచ్చించాడు, దేవుడే నన్ను ఇలా దీవించాడు, దేవుని కృప వలన నేను ఈ స్థితిలో ఉన్నాను అని ఎప్పుడు కూడా ఆయన్ని హెచ్చించండి. బాప్టిజం ఇచ్చే యోహాను చెప్పినట్లుగా ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వారుని విప్పుటకు నేను యోగ్యుడను కాదు అన్నాడు. గనుక మన దేవుడు, మన రక్షకుడు, మన నాయకుడు సాత్వికుడు. అందువల్ల మనం కూడా తగ్గించుకునే వారంగా, ఆయన్ని హెచ్చించే వారంగా మనం ఉన్నాం ప్రియులరా. అది మాత్రమే కాదు ప్రియులరా, దేవుని హెచ్చించడం మాత్రమే కాదు, ఆయన్ని ఘనపరచండి. Psalm 34 verse 3లో అంటున్నాడు, Psalm 34 verse 3లో ఆయనను ఘనపరచడమే మన యొక్క జీవిత బాధ్యత అయి ఉంటుందన్నట్టుగా ఆయన అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రియులరా. కనుక Psalm 34 verse 3 మనం చూద్దాం ప్రియులరా. ఆయన అంటాడు, నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. మన సంఘముగా కూడినప్పుడు, కుటుంబముగా కూడినప్పుడు, వ్యక్తిగతంగా మనం ఉన్నప్పుడు ప్రియులరా ఆయన నామమును ఘనపరచవలసిన వారమైన నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేద్దాం. మన జీవితంలో ఆయన్ని లెట్ us magnify the name of the Lord. And one day we are going to 2 Corinthians 5:8 చూడండి ప్రియులరా. 2 Corinthians 5:8 దాని సారాంశం ఏంటంటే, మనము ప్రభువుతో కూడా సదాకాలము ఆయన సన్నిధిలో ఉంటాము. దిస్ ఈజ్ వాట్ నోయింగ్ ద లార్డ్, దిస్ ఈజ్ వాట్ ద రిలేషన్షిప్. దేవునితో నేను సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను. ఒకప్పుడు నేను తప్పిపోయిన కుమారుడులాగున్నాను, కానీ తండ్రి యొద్దకు వచ్చినటువంటి తండ్రితో సమాధాన పడిన కుమారుడిలాగా ఇప్పుడు నేనున్నాను. I have good relationship with my heavenly Father. I call him as heavenly Father and he will call me as my son. నా కుమారుడా అని ఆయన నన్ను పిలిచేటటువంటి జీవితాన్ని నేను కలిగి ఉన్నాను. ఎందుకంటే నేను ఆయన నమ్ముకున్నాను, ఆయన్ని వెంబడిస్తున్నాను. ప్రియులారా, తన నామమును ఎందరైతే విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. ప్రియులారా, కనుక ఆయన కుటుంబంలో చేరినటువంటి సభ్యుడిగా, సభ్యురాలుగా, ఇఫ్ యు నో హిమ్, ఇఫ్ యు హ్యావ్ రైట్ రిలేషన్షిప్ విత్ హిమ్, దట్ మీన్స్ నీవు ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉన్నాను అని నువ్వు చెబుతున్నావంటే, నోయింగ్ ద లార్డ్, ప్రభువుని ఎరుగుట, కన్ఫెసింగ్ ద లార్డ్, ప్రభువును ఒప్పుకొనుట బహిరంగముగా, ఫాలోయింగ్ ద లార్డ్, ప్రభువును వెంబడించుట, సర్వింగ్ ద లార్డ్, ప్రభు యొక్క సేవలో పాలు పంపులు పొందుట, ఆనరింగ్ ద లార్డ్, ప్రభువును హెచ్చించుట, మ్యాగ్నిఫైయింగ్ ద లార్డ్, ప్రభువును ఘనపరచుట, అండ్ బీ ప్రెజెంట్ విత్ ద లార్డ్, ప్రభువుతో సదాకాలము ఒక దినాన్న ఉండే భాగ్యాన్ని సంపాదించుకునుట. దిస్ ఈజ్ వాట్ ద రిలేషన్షిప్. ఇట్టి సంబంధాన్ని, ఇట్టి రిలేషన్షిప్ని మీరు కలిగి ఉన్నారని విశ్వసిస్తున్నాను. నేను, మీరు, మనందరం కూడా కలిగి ఉండినట్లు దేవుడే తన కృపను మన ఎడల చూపించునుగాక. ప్రైజ్ ద లార్డ్. లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జెరూసలేం సంఘాల్లో ఉన్నటువంటి బిడ్డలు, ఓపెన్ డోర్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి విశ్వాసులు, వేరువేరు ప్రాంతాల్లో చెదిరి ఉన్నటువంటి సేవకులు, పెద్దలు, నైనా వెల్ విషర్స్ ఆఫ్ ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ అండ్ ఆల్ ద వ్యూయర్స్, ప్రభా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మా సహోదరులు, సహోదరులు, ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారి ఆఖరతలు నైనా తండ్రి ప్రభా మీరే ఎరుగుదురు గనుక ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన అవసరతలు తీర్చండి, స్వస్థత దయచేయండి ప్రభా. నైనా మేము నిన్ను ఎరిగి ఉన్నామని పైకి పెదవులతో చెప్పడం కాదు, కానీ మా జీవితంతో ఏం చేయాలో, నీతో రిలేషన్షిప్ బిల్డప్ చేసుకోవాలంటే మేము ఏ ఏరియాస్లో జాగ్రత్త పడాలో తెలియచేసావు. అందుకై నీకు వందనాలు.
అలాగుండినట్లు నాకును మాకును నీ కృపను చూపించమని, వాక్యం విన్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, ఆయన అనుగ్రహించే ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.